హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. తూఫాన్ విజయ్ యాంటోనీ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన సినిమా ఇది. నాకు తెలిసి ఈ సినిమా థియేటర్లో వచ్చి 2 వీక్స్ అయినట్టుంది. ఇక మన ప్రైమ్ మావ గురించి తెలిసిందే కదా, ఎప్పట్లాగా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా రిలీజ్ చేశాడు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం. బేసిక్ స్టోరీ ఏంటంటే, మన హీరో సలీం ఒక సీక్రెట్ ఏజెంట్. ఒక మిషన్లో తన వైఫ్ని కోల్పోతాడు. ఆ తర్వాత సలీం చీఫ్ తనని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తాడు. ఫైనల్గా సలీం ఎవరూ తెలియని ప్లేస్లో ఎలా సర్వైవ్ అయ్యాడు, అక్కడే ఉన్న లోకల్ గ్యాంగ్స్టర్ దాలి అండ్ సలీంకి లింక్ ఏంటి, ఇదంతా తెలియాలంటే సినిమా చూడాలి. నకిలీ, సలీం లాంటి మూవీస్తో మనకి విజయ్ అంటే కొంచెం డిఫరెంట్ సినిమాలతో వస్తాడనే స్టాంప్ పడిపోయింది. బిచ్చగాడు డిఫరెంట్ సినిమా ఏం కాదు, కానీ అందులో ఉన్న ఎమోషన్ వల్ల హిట్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి ఏమైందో ఏమో కానీ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. ఈ తూఫాన్ కూడా ఆ లిస్ట్లో యాడ్ అయిపోయింది. స్టార్టింగ్ హీరో బ్యాక్ స్టోరీ గురించి బ్రీఫింగ్ ఇస్తుంటే పర్లేదులే, సినిమా మంచి ఇంట్రెస్టింగ్గానే ఉండేలాగా ఉందనిపించింది. కానీ ఫస్ట్ సీన్ నుంచే ఇది రాడ్ అని అర్థమైపోయింది. అయినా సరే విజయ్ యాంటనీ కదా, ముందు ముందు ఏమన్నా బాగుంటుందేమో చూసా. మొత్తం చూశాక నాకు ఏమనిపించిందంటే, అంత వరస్ట్గా ఉంది సినిమా. అసలు ఈ సినిమా ఎప్పుడో తీసి ఇప్పుడు రిలీజ్ చేశారా, లేక రీసెంట్గానే తీశారని డౌట్ వచ్చింది. ఎందుకంటే స్టోరీ కానీ నరేషన్ కానీ చాలా అవుట్డేటెడ్గా ఉంటాయి తప్ప ఫ్రెష్గా ఎక్కడా కనిపించదు. ఏ ఒక్క ఆస్పెక్ట్ కూడా ఈ సినిమాలో ఎంగేజ్ చేసేలా లేదు. రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్ అన్నీ మైనసే. ఈ సినిమాలో ఏదైనా కొంచెం బెటర్గా ఉందంటే యాక్షన్ బ్లాక్స్. ఇక తెలుగు డబ్బింగ్ అయితే అసలే సినిమా బొక్కలాగా ఉందంటే వరస్ట్ తెలుగు డబ్బింగ్ బోనస్. ఇక సాంగ్స్ అయితే ఎలా ఉన్నాయో తెలుసా, నిన్నే 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 ఇలా చెప్పుకుంటూ పోతే మైనస్ పాయింట్స్. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. యాక్టింగ్ విషయానికి వస్తే సలీంగా విజయ్ యాంటనీ ఇలా ఉన్నాడు, ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఏదో సినిమా బలవంతంగా సైన్ చేసి చేయడం ఇష్టం లేనట్టుంది ఆయన పర్ఫార్మెన్స్. మేఘా ఆకాష్కి పెద్దగా స్కోప్ లేదు. శరత్ కుమార్ అండ్ సత్యరాజ్ కాసేపు ఉంటారు, అండ్ వాళ్ళు జస్ట్ ఓకే. ఇక మిగతా యాక్టర్స్ అంతా జస్ట్ ఓకే. డైరెక్టర్ విజయ్ మిల్టన్. ఈ సినిమా చూశాక ఆయనకి ఇలా సన్మానం చేయాలనిపించింది. అసలు విజయ్ యాంటనీకి ఏం చెప్పి ఒప్పించాడో కానీ వరస్ట్ సినిమా తీశాడు. రైటింగ్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఇలా ప్రతి క్రాఫ్ట్లో ఫెయిల్ అయ్యాడు. ఫైనల్గా ఈ తూఫాన్ స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోండి. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.